వెల్కమ్ టు నిఘా నేత్రం న్యూస్. నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అధికారుల బృందం తెలంగాణకు 5 రోజుల పర్యటనలో భాగంగా సచివాలయాన్ని సందర్శించింది. రాష్ట్ర ఆర్థిక సామాజిక అభివృద్ధిపై వారికి వివరణ ఇచ్చారు. ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ 2014 తర్వాత తెలంగాణ వేగంగా అభివృద్ధి చెంది జీఎస్డీపీ వ్యక్తిగత ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించిందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎనర్జీ విభాగం ప్రకారం విద్యుత్ వినియోగంలో రాష్ట్రం ముందంజలో ఉంది. పునరుత్పాదక శక్తి వినియోగం పెరిగింది. విద్యా రంగంలో ఆధునిక పాఠశాలలు, ఐటీఐలో నైపుణ్య శిక్షణపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రం 10.7% వృద్ధి రేటు సాధించి 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. టీహబ్, విహబ్ ద్వారా స్టార్టప్లు ప్రోత్సాహం పొందుతున్నాయి. క్రీడలు, పర్యాటకం, మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటూ ఫ్యూచర్ సిటీ, మూసీ, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఈ పర్యటనపై బృందం సంతృప్తి వ్యక్తం చేస్తుంది.